తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, నిన్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని 61,465 మంది భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందంటండి. 21,206 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారంట. 3.66 కోట్లు హుండీ కానుకలు వచ్చాయంటండి. 18 కంపార్ట్మెంట్స్‌లో భక్తులు వేచి ఉన్నారంట. సర్వదర్శనానికి 12 నుండి 15 గంటల సమయం పడుతుందంటండి అప్రాక్సిమేట్లీ అని రాశారండి. 61,465 మంది భక్తులు దర్శించుకోవడం జరిగిందంట. సో నిన్నటితో పోలిస్తే, అంటే మొన్నటితో 31వ తారీఖుతో పోలిస్తే 1వ తారీఖు అంటే నిన్న భక్తుల రద్దీ కాస్త తగ్గిందండి. సో అదండి తిరుమల సమాచారం ఇచ్చారు ఇక్కడ. అదండి భక్తుల సమాచారం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక ఈవెంట్స్‌లోకి వెళ్తే, తిరుమల శ్రీవారి సేవా భాగ్యం నా పూర్వజన్మ సుకృతం అని ఇచ్చారండి వీళ్ళు ఇక్కడ. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు సేవ చేసేందుకు ఇటీవల టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ టీటీడీ అందించే శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో భక్తులకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కల్పించేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీటింగ్లో ఏమేమి జరిగాయి, ఏ టాపిక్స్ డిస్కస్ చేశారు అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చారండి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయండి. దానికోసం నిన్న చర్చించారంట. శ్రీవారి పవిత్రోత్సవాల కోసం మనం రోజు చెప్పుకుంటున్నామండి. ఆ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారనేది. ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయంట. శ్రీవారి పుష్కరిణి మూత నిన్న వార్తలు వేశారు కదండి. ఆగస్టు 1 నుండి నెలాఖరు వరకు, అంటే ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణి ఉండదండి. హారతి కూడా ఉండదు. సో అక్కడ ఏదో పైప్ లైన్ వర్క్ ఏదో జరుగుతుందంట. సో దానికి వాళ్ళు పుష్కరిణి మూత వేస్తున్నారండి. ఇటీవల శ్రీవారి భక్తులకు సౌకర్యార్థం తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలు. ఇక్కడ కింద నిర్ణయాలు ఏంటేంటి ఇటీవల మనం రోజు డిస్కషన్ చేస్తున్నాం కదండి, ఏ నిర్ణయాలు తీసుకున్నారనేవి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్తాను చూడండి. ఫస్ట్, ఆఫ్లైన్లో రోజుకి 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు మనం అప్పుడు చెప్పుకున్నాం కదండి. దానికోసం వాళ్ళు నిన్న మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేశారంట. అన్నప్రసాదాలు రుచి మరింత పెంచేందుకు చర్యలు, అది కూడా డిస్కస్ చేశారంట. సో 3, క్యూ లైన్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు. 4, తిరుమలలో దళారులు ఏరివేతకు చర్యలు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రుచి, నాణ్యత పెంపు, అదొకటి కూడా. ఇది మెయిన్ అండి. ఇది మెయిన్గా ఫస్ట్ రావాలి దీంట్లో ముఖ్య అంశాల్లో. శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద చాలా అందరికీ ఏవో రూమర్స్ గట్రా నడుస్తున్నాయి. సో దీని మీద కొంచెం టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని, చాలా గట్టి చర్యలు ఉంటాయని వీళ్ళు ఇక్కడ రాశారు. సో టీటీడీ ఐటీ వ్యవస్థ మరింత బలోపేతం అని రాశారు. టీటీడీ ఐటీ వ్యవస్థ బలోపేతంకి కృషి చేస్తున్నారంటండి. సో అది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ టాపిక్స్ మీద నిన్న మొత్తం రివ్యూ మీటింగ్ జరిగిందంట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈయన శ్యామలరావు గారు, టీటీడీ ఈవో.
మీటింగ్ జరిగింది. ఫోటోస్ అండి ఇవి. సో, మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.